వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ సెట్స్ చాప్టర్లో బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్లో యూనియన్ ఆఫ్ ది సెట్స్, యూనియన్ సింబల్ అన్నమాట, పక్కన ఉన్నది యూలాగా రాస్తాం దాన్ని. అలానే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, యూని తిరగేసి రాస్తే ఎలా ఉంటుందో దాన్ని ఇంటర్సెక్షన్ అంటాము. డిస్జాయింట్ సెట్స్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనే టాపిక్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్, దీన్ని తెలుగులో సమితుల సమ్మేళనం అని అంటారు. యూనియన్ ఆఫ్ సెట్స్ డెఫినేషన్: ది యూనియన్ ఆఫ్ టూ సెట్స్ A and B is denoted as A union B is the set of all elements that are in the set A or in the set B both in A and B. ఏ యూనియన్ బి రాసేటప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం అన్నీ కలిపి రాయాలి. అలా రాసేటప్పుడు ఏదన్నా ఒక ఎలిమెంట్ 2 times రిపీట్ అయినప్పుడు దాన్ని ఒక్కసారి మాత్రమే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే సెట్లో 1 2 3 4 5 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 2 4 6 8 10 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ యూనియన్ బి రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాస్తాము, 1 2 3 4 5 6. బీలో 2 4 6 8 అలానే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 8 10 మాత్రమే రాస్తామన్నమాట. ఇది ఏ యూనియన్ బి. ఏలో కానీ బీలో కానీ ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కలిపి రాయాలి. అలా రాసేటప్పుడు 2 times వచ్చిన నెంబర్ని ఒక్కసారి మాత్రమే రాస్తాము. ఈ ఏ యూనియన్ బి యొక్క సెట్ బిల్డర్ ఫాము ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏలో కానీ బీలో కానీ రెండిట్లో ఎందులో అయినా ఉండొచ్చు. రెండింటిని కలిపి రాస్తే దాన్నే ఏ యూనియన్ బి అని అంటాము. అనదర్ ఎగ్జాంపుల్, A is equal to AEIOU, B is equal to ABCDE. ఇక్కడ చూసినట్లయితే ఏ బి రెండు సెట్స్లోనూ ఏ అనే ఎలిమెంటు అలానే ఈ అనే ఎలిమెంటు ఉంది. కాబట్టి ఏఈని ఒక్కసారి మాత్రమే రాస్తాము, మిగతావన్నీ కూడా కలిపి రాస్తాము ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఏ యూనియన్ బి ఎలా కనుక్కోవాలో చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 5 6 8, బి ఈజ్ ఈక్వల్ టు 5 7 9 1. ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాద్దాం. 2 5 6 8 యూనియన్ అనింది కాబట్టి యూనియన్ గుర్తు ఇది పెట్టేసి నెక్స్ట్ బి 5 7 9 1. ఫస్ట్ ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయాలి. 2 5 6 8. 5 ఆల్రెడీ రాసేసాం కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 7 9 1. చూడండి, 2 సెట్స్లోనూ 5 అనే ఎలిమెంట్ ఉంది. ఏ యూనియన్ బిలో రాసేటప్పుడు ఆ 5ని ఒకసారి మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU, బి ఈజ్ ఈక్వల్ టు AIU. అయితే ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఫైండ్ ఏ యూనియన్ బి. ఇక్కడ మనం చూసినట్లయితే బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. AIU అనే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో కూడా ఉన్నాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో కూడా ఉన్నాయి. కాబట్టి మనం బి సబ్సెట్ టు ఏ అని రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి కనుక్కుందాం. ఏ యూనియన్ బి ముందు ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాసినట్లయితే AEIOU యూనియన్, బి సెట్లోవి AIU. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయాలి, AEIOU. నెక్స్ట్ బీలో ఉన్నాయి రాసేటప్పుడు ఏ ఆల్రెడీ రాసేసాం కాబట్టి రాయాల్సిన అవసరం లేదు, ఐ కూడా ఉంది, యూ కూడా రాసేసాం. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి మళ్ళీ ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్సే వచ్చాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏ యూనియన్ బి ఆన్సర్ ఏ ఎందుకు వచ్చింది అంటే బి సబ్సెట్ టు ఏ అనే కండిషన్ ఉంది కాబట్టి మనకి ఏ యూనియన్ బి కనుక్కుంటే ఏ వచ్చింది. సో ఇది ఒక బిట్గా రాసుకోవచ్చు. ఇఫ్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇవి మనకి బిట్స్లో అడగడానికి అవకాశం ఉంది. ఇఫ్ బి సబ్సెట్ టు ఏ, బి అనేది ఏకి సబ్సెట్ కనుక అయితే అప్పుడు ఏ యూనియన్ బి కనుక్కుంటే మనకి ఆన్సర్ ఏనే వస్తుంది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏ యూనియన్ బి కనుక్కోవడానికి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, 5 అలానే 5 అయితే ఏ యూనియన్ 5 కనుక్కోవాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4
యూనియన్ 5 అంటే ఎంటీ సెట్, ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే కనుక దాన్ని 5 అని అంటాం. సో ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసినట్లయితే 1 2 3 4. ఇక్కడ 5లో రాయడానికి ఎంటీ సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఇక ఏనే అవుతుంది ఆన్సర్. సో 1 2 3 4 అంటే ఏలో ఉన్న ఎలిమెంట్సే కాబట్టి ఏ. సో ఈ లెక్కను బట్టి మనం ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేదాన్ని మనం, ఇవన్నీ ఐడెంటిటీస్ అనమాట. ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. దీని తెలుగులో సమితుల ఛేదనం అని కూడా అంటారు. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ యొక్క డెఫినేషన్: ది ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ది సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ దట్ బిలాంగ్ టు బోత్ సెట్ ఏ అండ్ సెట్ బి. ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బిలో రాస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఏ అనే సెట్లో 1 2 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అలానే బి అనే సెట్లో 4 5 6 7 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. రెండిట్లో కలిపి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 5. అలానే డిస్జాయింట్ సెట్స్. దీని తెలుగులో వియుక్త సమితులు అని అంటారు. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏలోను బిలోను ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ కనుక లేకపోతే ఆ ఏబి సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అని ఉంది. ఏలోను బిలోను కామన్గా 1 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 3. అలానే ఏసి సెట్స్ని కనుక చూసినట్లయితే ఏలోను సిలోను కామన్గా ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 5. ఆ ఏ కామా సిలనే డిస్జాయింట్ సెట్స్ అని అంటాం. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ చూసినట్లయితే ఫస్ట్ ఫిగర్లో ఏబి అనే సెట్స్లో ఏబి అనే ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి. అలానే సెకండ్ వెన్ డయాగ్రామ్లో ఏ అనే సెట్లో ఏబిసిడి, బి అనే సెట్లో XYZ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎటువంటి ఎలిమెంట్స్ లేవు, ఎంటీ సెట్ అనమాట. అప్పుడు ఆ ఏబీలని డిస్జాయింట్ సెట్స్ అని అంటారు. వెన్ డయాగ్రామ్స్లో ఏ యూనియన్ బిని ఏ ఇంటర్సెక్షన్ బిని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది ఈ ఫిగర్లో చూడొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని చూపించాలి కాబట్టి ఇక్కడ మనకి షేడ్ చేసినటువంటి ప్లేస్ అనేది ఏ ఇంటర్సెక్షన్ బి ఫస్ట్ ఫిగర్లో. అలానే సెకండ్ ఫిగర్లో ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి రాస్తాం కాబట్టి ఆ షేడ్ చేసిన మొత్తం కూడా ఏ యూనియన్ బిని డినోట్ చేస్తుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, దీని గుర్తు ఇంటర్సెక్షన్, ఇలా రాస్తాం. యూని తిరగదిప్పినట్లుగా రాస్తాం అన్నమాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఎలా చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 7 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బి ఈజ్ ఈక్వల్ టు 2 4 7 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో మనం రాసేటువంటి మూలకాలు రెండిట్లోనూ ఉండాలి. ఏలో ఉండాలి, అలానే బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని రాస్తాం. ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 3 7 8, అలానే ఇంటర్సెక్షన్ గుర్తు ఇది. నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 2 4 7 9. ఇక ఇప్పుడు ఈ రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ 1 రెండిట్లో లేదు, 3 రెండు సెట్స్లో లేదు, 7 ఏలో ఉంది బిలో ఉంది కాబట్టి రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్ 7 ఒక్కటే. సో ఏ ఇంటర్సెక్షన్ బి 7 అవుతుంది. అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8, బి ఈజ్ ఈక్వల్ టు 2 3 5 7. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలో 1 నుంచి 8 వరకు ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో 2 3 5 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. బి ఈజ్ సబ్సెట్ టు ఏ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 2 3 5 7 అనే ఎలిమెంట్స్ అన్ని కూడా ఏలో ఉన్నాయి. ఏలో మరికొన్ని ఎక్కువ ఉన్నాయి. సో ఏ అనేది యూనివర్సల్ సెట్ అవుతుంది, బి అనేది సబ్సెట్ అవుతుంది. బి సబ్సెట్ టు ఏ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 2 3 4 5 6 7 8. అలానే ఇంటర్సెక్షన్ కాబట్టి ఇంటర్సెక్షన్ సింబల్ రాయాలి. 2 3 5 7.
ఇప్పుడు ఏలోను బీలోను ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ 2 అనేది ఏలో ఉంది బీలో ఉంది, అలానే 3 కూడా ఏలో ఉంది బీలో ఉంది, అలానే 5 7 ఈ 4 ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి బీలో ఉన్నాయి. ఏలో బీలో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బీలో రాయాలి. ఇది చూసినట్లయితే మనకి బి అనే సెట్లో ఉండే ఎలిమెంట్సే కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. సో మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే బి సబ్సెట్ టు ఏ అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఇఫ్ బి సబ్సెట్ టు ఏ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఇది బిట్కి అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ఐడెంటిటీ అనమాట. ఇఫ్ బి సబ్సెట్ టు ఏ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. అలానే మరొక బిట్టు యూనియన్ చెప్పుకున్నాం కదా, ఇఫ్ బి సబ్సెట్ టు ఏ దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఈ రెండు కూడా మనకి బిట్స్కి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 5 6 అలానే 5 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎంటీ సెట్, ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని 5 అంటాము. అయితే ఏ ఇంటర్సెక్షన్ 5 కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏలో ఉన్న ఎలిమెంట్స్ 4 5 6 అలానే ఇంటర్సెక్షన్ 5 అంటేనేమో ఎంటీ సెట్. మనకి ఇంటర్సెక్షన్ డెఫినేషన్ ప్రకారము ఏలోను అలానే 5లోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. 5 అంటే ఎంటీ సెట్, ఎటువంటి మూలకాలు ఉండవు అందులో. సో ఏ ఇంటర్సెక్షన్ 5 వాల్యూ 5 అవుతుంది, అంటే ఎంటీ సెట్ అనమాట. ఇది ఒక ఐడెంటిటీ. ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. అలానే యూనియన్ దగ్గర మనం చెప్పుకున్నది ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది ఒక ఐడెంటిటీ. మరి మీకు బిట్స్కి ఇచ్చినప్పుడు ఒకవేళ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఇది ఇచ్చి ఏ ఇంటర్సెక్షన్ 5 వాల్యూ ఎంత అని కింద 4 ఆప్షన్స్ కానీ లేకపోతే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కానీ ఇచ్చినప్పుడు మీరు అప్పటికప్పుడు ఏ బదులు ఒక 4 ఎలిమెంట్స్ తీసుకుని ఇంటర్సెక్షన్ 5 అంటే మనకి ఎంటీ సెట్, ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలానే ఏలో ఒక 4 ఎలిమెంట్స్ తీసుకోండి. 5 అంటే ఎంటీ సెట్, యూనియన్ అంటే కలిపి రాయాలి. కలిపి రాస్తే మనకి ఏలో ఉన్న ఎలిమెంట్సే వస్తాయి కాబట్టి ఆన్సర్ ఏ అని రాయొచ్చు. సో ఈ ఐడెంటిటీస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డిస్జాయింట్ సెట్స్ అయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 5 8. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 ఇంటర్సెక్షన్ బి వాల్యూ 3 5 8. ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏలోను బీలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో ఎంటీ సెట్ ఇది 5. సో ఇలా ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ కనుక 5 అయితే ఏని బిని డిస్జాయింట్ సెట్స్ అంటారు. సో ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేకపోతే గనక ఆ సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు. నెక్స్ట్ టాపిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. దీని తెలుగులో సమితుల భేదం అని అంటారు. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ డెఫినేషన్: ది డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ డినోటెడ్ బై ఏ మైనస్ బి ఈజ్ ది సెట్ కంటైనింగ్ దోస్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. దీని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేటప్పటికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏలో మాత్రమే ఉండి బిలో లేని మూలకాలని ఏ మైనస్ బి అని అంటారు. ది డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఆల్సో కాల్డ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ 1లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి ఏలో, బిలో 3 4 5 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. సో 1 2. అలానే సెకండ్ ఎగ్జాంపుల్లో న్యూయార్క్ వాషింగ్టన్ అనేది ఒక సెట్, 3 4 అనేది ఒక సెట్. ఇక్కడ 2 సెట్స్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాము. అలానే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ని వెన్ డయాగ్రామ్స్లో ఈ విధంగా చూపించవచ్చు. ఫస్ట్ ఫిగర్లో ఏలో
ఉన్నటువంటి బి పార్ట్ని మైనస్ చేస్తే ఆ గ్రీన్ కలర్ వేసిన ఫిగర్ వరకు ఏ మైనస్ బిని డినోట్ చేస్తుంది. అలానే సెకండ్ ఫిగర్లో బి అనే సెట్లో ఏలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తీసేసి బిని మాత్రమే గ్రీన్ షేడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫిగర్లో పింక్ కలర్లో షేడ్ చేసిన ప్లేసు ఏ మైనస్ బి, అలానే లైట్ గ్రీన్ కలర్ షేడ్ చేసినది బి మైనస్ ఏ, ఈ మధ్యలో వైలెట్ కలర్లో షేడ్ చేసింది ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈ వెన్ డయాగ్రామ్లో మనం 3ని చూడొచ్చు. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ద్వారా ఏ మైనస్ బిని బి మైనస్ ఏని చూడొచ్చు. ఏ మైనస్ బి అనేది 1, 2, బి మైనస్ ఏ 5, 6. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాయాలి? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏకి చెందినది, అలానే అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏ మైనస్ బి అన్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఇది ఏ మైనస్ బి యొక్క సెట్ బిల్డర్ ఫామ్. ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏని ఎలా కనుక్కోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. బి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, 7. ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఫస్ట్ ఏ మైనస్ బి కనుక్కుందాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. మనకి మైనస్ అన్నారు కాబట్టి మధ్యలో మైనస్ సింబల్ పెడతాము. నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 4, 5, 6, 7. ఇప్పుడు రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటో చూడండి. 4 రెండిట్లో ఉంది, ఏలో ఉంది, బిలో ఉంది. అలానే 5 కూడా ఏ సెట్లో ఉంది, బి సెట్లో ఉంది. సో రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఏలో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. 1, 2, 3. సో ఇది ఏ మైనస్ బి. బి మైనస్ ఏ కనుక్కునేటప్పుడు ముందు బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. 4, 5, 6, 7. నెక్స్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5. ఇది కూడా సేమ్ ప్రాసెస్. బిలోను ఏలోను ఉన్నట్టు కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. 4 2 సెట్స్లో ఉంది, అలానే 5 కూడా 2 సెట్స్లో ఉంది. ఇక బి మైనస్ ఏ అన్నారు కాబట్టి బిలో మిగిలినవి మాత్రమే. బిలో ఆల్రెడీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని తీసేసాం, బి మైనస్ ఏ. ఇక బిలో మిగిలినవి 6, 7. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ మైనస్ బి 1, 2, 3 వచ్చింది, బి మైనస్ ఏ 6, 7 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ కాదనమాట. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 6, 10. బి ఈజ్ ఈక్వల్ టు 3, 7, 11. ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఫస్ట్ ఏ మైనస్ బి కనుక్కుందాం. ఏ మైనస్ బి ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2, 6, 10 మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 3, 7, 11. ఇక్కడ చూసినట్లయితే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు క్యాన్సిల్ చేయడానికి. సో క్యాన్సిల్ చేసేవి ఏవీ లేవు కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయటమే. ఇంకా 2, 6, 10 అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఏనే వచ్చింది. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ అలానే బి మైనస్ ఏ కనుక్కుంటే ముందు బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. 3, 7, 11 మైనస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2, 6, 10. ఇక్కడ కూడా మనకి క్యాన్సిల్ చేయడానికి ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు. సో బి మైనస్ ఏ అంటే బిలో మిగిలినవి మాత్రమే రాయాలి. సో 3, 7, 11. 3, 7, 11 అనేది బి యొక్క సెట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బి. అంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీరు గమనించినట్లయితే ఏబీలు రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఏబీలు డిస్జాయింట్ సెట్స్ కనుక అయితే ఏ మైనస్ బి వాల్యూ ఏ అవుతుంది, బి మైనస్ ఏ వాల్యూ బి అవుతుంది. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ then a minus b is equal to a and b minus a is equal to b.
డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు ఏ మైనస్ బి వాల్యూ ఏ అవుతుంది, అలానే బి మైనస్ ఏ వాల్యూ బి అవుతుంది. ఇది కూడా మనకి బిట్స్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఏలో కొన్ని ఎలిమెంట్స్, బిలో కొన్ని ఎలిమెంట్స్ మీరే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. డిస్జాయింట్ అన్నాడు కాబట్టి ఏ ఒక్క ఎలిమెంట్ కూడా కామన్గా లేకుండా తీసుకుని ఏ మైనస్ బి వాల్యూ కనుక్కుంటే ఏనే వస్తుంది, అలానే బి మైనస్ ఏ కనుక్కుంటే బీనే వస్తుంది అన్నమాట. ఇది ఏ మైనస్ బి, బి మైనస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ సమ్స్ ఇలా చేయాలి. ఈ వీడియోలో యూనియన్ ఆఫ్ సెట్స్, అలానే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఎలా చేయాలి అనేవి నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.